దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్ స్టేషన్ను వారు ప్రారంభించారు. జాతరకు వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకుండా వేల సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించారు. సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సుల యొక్క ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి అంశం మీద ఈరోజు ఇక్కడికి వచ్చి క్యూ లైన్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు జాతరకు ముందస్తుగానే దాదాపుగా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పోయిన జాతర నుంచి ఉచిత బస్సులు ఉండడంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ 2024లోనే మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది బస్సులు. ఈసారి కూడా అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేసి వారు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశీలి